బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రేపే ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇటు తమిళనాడులోని 10 జిల్లాల్లో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో కౌంటింగ్ కు ఇబ్బంది కలుగుతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చెన్నైలో రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుంది? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే ఈ మేరకు తీర ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలు కురిసిన చెన్నైలో మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచి హెవీ రెయిన్స్ మొత్తానికి నమోదైనాయి. దీంతో ఏంటంటే మరో 24 గంటల్లో వర్షాలు కురవడం అనేది మొత్తానికి తగ్గుతుంది. ఎందుకంటే తీరాన్ని దాటుతుంది. చెన్నై తీరాన్ని దాదాపు దాటిపోయిన ఈ వాయుగుండం ఆంధ్ర ఒరిస్సా వైపు సాగుతోంది. అలాగే బే ఆఫ్ బెంగాల్లోకి టర్న్ అయిందని చెప్పేసి తమిళనాడు మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బాలచంద్రన్ చెప్పారు. సపోజ్ ఆయన అడుగుదాం మనం ఈ రోజు అసలు వర్షపాతం ఎక్కడెక్కడ అత్యధికంగా కురిసింది, ఎక్కడ ఏ విధమైన వాతావరణం ప్రస్తుతానికి మనం చోటు చేసుకుంటుంది, మరో 24 గంటల్లో ఎటువంటి వాతావరణం మనకు ఉండబోతుంది కదా మనం అడుగుదాం. సార్ నమస్తే సార్. సార్ జస్ట్ టెల్ మీ సార్ వాట్ అబౌట్ ఫస్ట్ నౌ వాట్స్ ద పొజిషన్ ఆఫ్ సైక్లోన్ సార్? Actually, today morning there was a depression lying over the east of Chennai, over the southwest bay at about 80 kilometers over the southwest bay of Bengal. It moved northwestward and intensified into deep depression and now lies over West Central Bay at about 170 kilometers southeast of Nellore. Now the system is further expected to intensify into cyclonic storm and move northeastward all along the coast of Andhra and Orissa coast. So we under the influence of this system, as the system is moving away from the Tamil Nadu coast, the weather over Tamil Nadu will be progressively decreasing. And under the influence of the system, during last 24 hours, very good rainfall occurred over the entire Tamil Nadu. Highest rainfall was recorded at Kelambakam, 23 centimeter, and Ponneri, 15 centimeter. So, okay, what about today and tomorrow, sir? Now, today and tomorrow, we can get rainfall would occur many places of Tamil Nadu. As far as the heavy rainfall is concerned, isolated heavy to very heavy rainfall is expected to occur over the north coastal Tamil Nadu at 1 or 2 places, and also north interior Tamil Nadu. 1 or 2 places heavy rainfall is expected to occur in the southern part of Tamil Nadu. What about Chennai, sir? Chennai will be cloudy conditions and it will be a somewhat light to moderate rainfall will be expected, and slowly rainfall we are expecting decreasing by today evening onwards. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చూపిస్తోంది. నిన్నటి నుంచి కూడా చాలా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు అంటే కోస్తా తీర ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షం నమోదైంది. దాదాపు 10 జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ మేరకు ఈరోజు మార్నింగ్ 60 కిలోమీటర్ల దూరంలోకి చెన్నై తీరానికి చేరుకున్న ఆ అల్పపీడనం మరింత వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన దీని తర్వాత ఏంటంటే ప్రస్తుతం దాదాపు 170 కిలోమీటర్స్ అంటే ఇప్పుడే తమిళనాడు వాతావరణ శాఖ పేర్కొన్న విధానం మేరకు ఏంటంటే 170 కిలోమీటర్ల దూరంలో చెన్నై తీరాన్ని దాదాపు దాటుతూ ఆంధ్ర ఒరిస్సా తీరాన్ని తాకుతుందని చెప్పి సమాచారం అందించారు. అయితే ఈ మేరకు మరో 24 గంటల పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ మేరకు చెన్నై మాత్రం చూసుకుంటే మాత్రం చెన్నై నుంచి నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు కొంతవరకు తగ్గుముఖం పట్టొచ్చు. మరో 24 గంటల్లో ఈ వర్ష తాకిడి కొంతవరకు తగ్గుతుంది. అయితే మరో 24 గంటల్లో మొత్తానికి ఆంధ్ర ఒరిస్సా తీరానికి తాకుతున్న ఈ వాయుగుండ ప్రభావం తమిళనాడు మీద అంతగా ఉండకపోవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ ఇప్పుడే బులెటిన్ లో పేర్కొంది. అయితే దీంతో ఏంటంటే నాగపట్నం, కడలూరు, తూత్తుకుడి ఇటువంటి జిల్లాల్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ప్రమాద హెచ్చరిక ఏంటంటే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు అని ప్రమాద హెచ్చరిక 3వ నెంబర్ జారీ చేశారు. దీంతో ఏంటంటే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తతగా మొత్తానికి స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ పక్కన మరోవైపు తీరాన్ని తాకుతున్న ఒక ఉపశమనం అనేది రాష్ట్ర ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 6 నెలల క్రితమే భారీగా ఏంటంటే వరదల్లో ముంచుకుపోయిన ఈ చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలు తిరిగి వర్షాన్ని చూస్తే భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఏంటంటే చెన్నై తీరాన్ని దాటింది ప్రస్తుతం వాయుగుండ ప్రభావం మొత్తం మరో 24 గంటల్లో తగ్గబోతుందనే ఒక ఉపశమనం రాష్ట్ర ప్రజలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో చెన్నై నుంచి వసుంధర, ఓవర్ టు స్టూడియో.